ఇప్పుడు జహీర్ అహ్మద్ గారు తమ కవిత వినిపిస్తారు. నా కవిత వచ్చేసి పేదరికము, దారిద్ర్యము, ఆఖరి చావులు, ఆఖరి బతులు దాని మీద ఉంది. హృదయాన్ని కదిలించే దృశ్యాలు. శీర్షిక వచ్చేసి విచలిత అంతర్మదనం. 5 వ్రేళ్లు సమానంగా లేనప్పుడు అరచేతిలో రేఖలు అదృష్టానికి పట్టాభిషేకం చేస్తాయి. 5 వ్రేళ్లు సమానంగా లేనప్పుడు అరచేతిలో రేఖలు అదృష్టానికి పట్టాభిషేకం చేస్తాయా? దారిద్ర్య రేఖకు దిగువననున్న అభాగ్య బ్రతుకులు ఆచ్ఛాదన లేని ఒంటి రెక్కల మీద బ్రతుకు పోరాటంలో ఓటమి మాట కానీ విజయం పిసరంతా లేదనేది వాస్తవం తెలిసిన దేహం సత్వ సహకరించకపోయినా ఒళ్ళు పచ్చి గాయాలతో మూలుగుతున్న కనికరించే హృదయం ఎక్కడ? ఆక్రందన ఋతువులో జన్మనిచ్చిన తల్లి ఆకలితో నకనకలాడుతూ బిడ్డ పెట్టే ఆర్తనాదాలు, ఇక పాలు ఇవ్వలేనని తెలిసి ఎండిన రొమ్ములతో పాలు పట్టే ప్రయత్నం. తల్లికే కడుపు మాడుతుంటే బిడ్డకెలా కడుపు నింపుతుంది? కట్నం కూరల్లో చిక్కుకొని మెట్టింటి వారి చిత్రహింసలకు గురి అయి అమానుషంగా హత్యకు గురైనప్పుడు, చట్టాలు సాక్ష్యాలు మౌనం వహించినప్పుడు, శిలువ వేయబడిన చేతలు కన్న తల్లి కాయ కష్టంతో ముక్కు పొడుచుకు వచ్చి ముడతలు పడిన దేహాలను రోడ్డుపై వదిలేసిన కొడుకులు, అడుక్కోవడానికి ఆత్మాభిమానం అడ్డు కూడలు, లోపల కుమిలిపోయే వృద్ధ కాపసులు, ఎన్నని కంటికి కనిపించే కోకొల్లలుగా హృదయ విదారక దృశ్యాలు. ధన్యవాదాలు. జహీర్ గారికి ధన్యవాదాలు. ఆయన గురించి చెప్పాలంటే ఒక నిమిషంలో, ఆయన ఎక్కడెక్కడో కాకినాడ దగ్గర అవార్డు తీసుకుంటాడు, అది వస్తుంది. మళ్ళీ ఒక వారంలో చూస్తే ఇక్కడ వరంగల్లో ఒక చోట ఇట్లా అసలు ఒక అంటే కర్నూలు కవిత్వానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఆయన తయారైనారు. ఆయనకు వచ్చే సర్టిఫికెట్లు కూడా చాలా వాట్సాప్లో వాటిలో పెడుతున్నారు.